పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధ స్థలములలో నివసించువాడా పరిశుద్ధ స్థలములలో నివసించువాడా నా దేవా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధ స్థలములలో నివసించువాడా పరిశుద్ధ స్థలములలో నివసించువాడా నా దేవా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహిమ తెరలలో దాగిన నీ రూపం మట్టికి రూపంగా మారే నా దేవా మహిమ తెరలలో దాగిన నీ రూపం మట్టికి రూపంగా మారే నా దేవా పరిశుద్ధుడా 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 నా దేవా పరిశుద్ధుడా నీ బలి అర్పణయే ఆత్మార్పణయై పరిశుద్ధ స్థలములలో స్తుతి నైవేద్యమై నీ బలి అర్పణయే ఆత్మార్పణయై పరిశుద్ధ స్థలములలో స్తుతి నైవేద్యమై ధూపవేదికమై సుగంధ సంభారమై ధూపవేదికమై సుగంధ సంభారమై కీర్తించనా నా దేవా కీర్తించనా ప్రభు కీర్తించనా ప్రభు కీర్తించనా స్తుతించనా కీర్తించనా దేవా. ఇప్పుడు మనం వాక్యం ధ్యానించుకుందాం. జాగ్రత్తగా వినండి, ఎక్కడో డిస్టెన్స్ లేకుండా చూడండి. యెషయా గ్రంథం 62 అధ్యాయం. యెషయా గ్రంథం 62 అధ్యాయం మొదటి వచనం. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుట వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉన్నాను. చిన్న ప్రార్థన. ఉపవాస స్తోత్రం. నీ సన్నిధిలో ప్రతి ప్రార్థన వినగలిగి దేవుడుగా సజీవుడుగా నువ్వు నిలబడి ఉన్నావు ప్రభావం. తండ్రి, మా అంతరంగంలో ఉన్న స్థానాలు అవి ఎంత పరిశుద్ధంగా ఉండటానికి నువ్వు ఇష్టపడ్డావు. నీ మహిమనందు ప్రకాశం చేయడానికి ఇష్టపడ్డావు ప్రభావం. దేవా, ప్రార్థన నీ స్థానాల్లో నీ పరిశుద్ధ సింహాసనంలో నిలబడి ఉంటుండగా, హృదయమే నీ ఆలయంగా నీ సింహాసనాన్ని అక్కడ నువ్వు అధిష్టింపచేసి ఉంటుండగా, నీ జీవమైన స్పర్శ, పరిశుద్ధాత్మనే స్పర్శను మాకు నా ఆత్మకు అనుగ్రహించు. అనేకులకు దీవెనకరంగా చేయమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గతించినటువంటి 4-5 వారాల నుంచి కూడా ఒకే సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాను.
ఇది కూడా అదే సబ్జెక్ట్ లోకి వెళ్తుంది కనుక దాని ముందు వాక్య భాగం ఏంటంటే సియోను నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు దాని రక్షణ దీపం వలె వెలుగుచుంటావు. సియోను నీతి అనేది, నీతి అనే భాగం అనేది అది దేవుని నుంచి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు లభించింది. నీతి అనేది విశ్వాస మూలముగా నీతి. అది ఒకప్పుడు ఈ పదాలు నాకు ఇష్టం ఉండేది కాదంటే అర్థమయ్యేవి కావు. నీతి అనేది, విశ్వాసం అనేది, తర్వాత ఈ పదాలన్నీ నాకు కరుణ అనేది, కటాక్షం అనేది నాకు ఇష్టం ఉండేది కాదు. అంటే కొంచెం చాలా ఎంగేజ్ తెలిసేది కాదు నాకు. ఏంటి విశ్వాస మూలంగా నీతి ఏంటి అనుకోలేదాన్ని నేను. ఇప్పుడు సంవత్సరాలు గడిచే కలది నీతి కానీ, ప్రభు యొక్క పరిశుద్ధత కానీ, తర్వాత ఆయన గుణగణాలన్నీ కూడా ఆత్మకి స్వాస్థ్యంగా ఉండటం. స్వాస్థ్యంగా అంటే మనకి బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉంటుందో, మనకి ప్రాపర్టీస్ ఎలా ఉంటాయో అలాగా ఈ పదజాలాల్లో అంటే పదాలలో ఉన్నటువంటి మార్గాలలో ఆ స్వాస్థ్యం అనేది నా ఆత్మకి చాలా ప్రాముఖ్యమైనదిగా నేను గమనించుకున్నాను. దాని నుంచే ఈ యొక్క ఉపదేశాలన్నీ, ఈ వాక్య భాగాలన్నీ రావటం అనేది దాని నుంచే అని నేను గమనించుకోవటం కాదు, అక్షరాల 100% అది కరెక్ట్ విషయాలు. రాను ఈ యొక్క బైబిల్ గ్రంథంలో రాయబడిన రీతిగా హెబ్రీ రాసిన 11 అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టిక ఉంది కదా, దాంట్లో రాశాడు. దాంట్లో హేబేల్ దగ్గర నుంచి హానోకు దగ్గర నుంచి ఇలాగా నోహ దగ్గర నుంచి అబ్రహాం దగ్గర నుంచి ఇలాగా విశ్వాస వీరుల పట్టికలో వారి విశ్వాసం వారి నీతి, వారి విశ్వాసం వారి నీతి అలా అనమాట. వారి విశ్వాసం వారి నీతిలో క్రీస్తు ప్రత్యక్షపరచబడ్డాడు. మన యొక్క విశ్వాసం నీతిలో దేవుని వాక్యం యొక్క దర్శనం, వాక్యం యొక్క మార్గాలు ఆత్మలో ప్రత్యక్షపరచబడ్డాడు. ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పదం, ఒక్కొక్క సెంటెన్స్ చెప్తూ వెళ్తున్నారు. ఎందుకంటే ఎక్కువగా చెప్తే ఈ సబ్జెక్ట్ అవ్వట్లేదు కాబట్టి అది మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఆ విషయాన్ని. ఈ వాక్య భాగాల్లో చూసినట్లయితే సియోను నీతి సూర్యకాంతి వలె కనబడవు. సియోను యొక్క నీతి అది పరిపూర్ణమైనటువంటిది. సియోను అనేది పరిశుద్ధులకు చెందినటువంటిది, పరిశుద్ధ స్థానాల్లో పరిపూర్ణత చెందినటువంటిది. పరిగత చాలా ఉన్నాయి. ఒక సియోను గురించి ఇప్పుడు నేను మాట్లాడితే చాలా ఉన్నాయి. సియోనులో దేవుడు రాజ్యం వెళ్తాడు, సింహాసనాన్ని అక్కడ నిర్మిస్తాడు. అక్కడ దావీదు సింహాసనాన్ని తను తీసుకుని అక్కడ రాజ్యం వెళ్తాడు ప్రభు యొక్క 2వ వరాకడలో. దాని గురించి దావీదు కొద్ది రాజులు ఈ దినవృత్తాంతాల్లో ఎన్నోసార్లు చదివి ఉంటాము. సియోనులో ధర్మశాస్త్రాన్ని స్థాపించడానికి ఈ విధంగా తను సంగీత ధ్వనులు చేసుకుంటూ వెళ్ళాడు. అది కూడా మీకు తెలుసు, బైబిల్ చదవండి తెలుసు. ఎందుకంటే 1000 సంవత్సరాలకు రాబోయే క్రీస్తుల గురించి దావీదు సియోనులో సింహాసనాన్ని స్థాపించు అంటే ప్రభు ఇంకా మనకి ఇంకా రాలేదు, 2వ దశ ఇంకా మనకు రాలేదు. అంతకుముందు ప్రభు ఇంకా రాకముందే సియోనులో ధర్మశాస్త్రాన్ని స్థాపించడానికి సంగీత ధ్వనులు చేసుకుంటూ నృత్యం అంటే ఆ దినాలు దేవుడు అనుమతించాడు. ఆడుతూ ఆయన నారబట్టలు కట్టుకుని దేవుని సన్నిధిలో ఎంత సంగీత ధ్వనులు చేశాడంటే అది మా అందరూ కూడా తెలుసు. ఇప్పుడు సియోను నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు అంటే నేటి పరిశుద్ధులు యొక్క జీవిత విధానంలో, ఆత్మ సంబంధమైన జీవిత విధానంలో దేవుని యొక్క నీతి అలాగా సూర్యకాంతి వలె ప్రకాశించాలని ప్రభు యొక్క ఉద్దేశం. దీని తర్వాత నేను కొత్త నిబంధనలోకి విషయాల్లోకి చాలా విషయాలకు వెళ్ళాలి కనుక మీరు పాయింట్స్ నోట్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే నేనే చెప్పలేకపోతున్నా. రాత్రి నోట్ చేసుకుని తెల్లారి చెప్తానా లేదా అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. అందుకోసం ఎందుకు ఈ మెసేజెస్ ఎంత ప్రాముఖ్యమైనది అంటే నేను చెప్పుకోవటం కాదు, అవి నేను చెప్పుకొని బాగున్నాయని చెప్పడంలో నా ఉద్దేశం అది కాదు. నా హృదయానికి, నా అంతరంగానికి తెలుసు నేను చెప్పే వాక్యం ఏంటో. ఎవరో వ్యతిరేక చూపించినా, ఎవరో బాగుంది అనకపోయినా నా అంతరంగానికి ప్రభుకున్న సంబంధం ఏంటో అది నాకు బాగా తెలుసుది. అంతరంగంలో ప్రభు యొక్క సింహాసనం ఏంటో అది నాకు బాగా తెలుసు. నా ఆత్మ అనుభవించిన స్థానాలు దాంట్లో ప్రభు యొక్క స్పర్శ ఏంటో నాకు తెలుసు. కాబట్టి మీ ముందు అంత నిబ్రంగా మాట్లాడుతున్నాను నేను. ఇదేది అథారిటీతో మాట్లాడే విషయాలు కాదు. విషయాలు ఏమి కూడా దేవుని వాక్య భాగాల్లో చూసినట్లయితే రోమి రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో రాయబడి ఉంది 18-19 వచనాలు. ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధించబట్టకు కారణమైంది. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి
ఆ కృప పాత నిబంధనలో ఉన్నటువంటి నీతి, పాత నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసం, అది నూతన నిబంధనలో హెబ్రీ రాసిన పత్రికల్లో 11 అధ్యాయం విశ్వాసం ద్వారా, నీతి ద్వారా నోవహు ఎలా నీతిని స్థాపించాడో, అబ్రహాం విశ్వాసం ద్వారా, శారా విశ్వాసం ద్వారా, ఎలా ఆమె గర్భం ధరించిన శక్తి అన్ని విశ్వాసం ద్వారా అంటే విశ్వాసం అనేది పరిశుద్ధ హృదయంలో అది ఒక స్థాపన, ప్రభు యొక్క శక్తి స్థాపించబడింది హృదయంలో. విశ్వాసం అనేది అది ఎలా స్థాపించబడిందంటే క్రీస్తు యేసు యొక్క రక్తం వలన అంత విశ్వాసం ద్వారా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో క్రీస్తు యేసు రక్తం విశ్వాసం ద్వారా దానికి డెఫినేషన్స్ ఎన్నో ఉన్నాయి అన్ని ఇప్పుడు చెప్తే మీకు తెలుసు. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము విశ్వాసం అనేది మీకు అది కంటగా వచ్చాయని, అది కంటగా వచ్చినా సరే అది జీవితంలో అది అమలు జరపడానికి చాలా టైం పడుతుంది. విశ్వాసం ద్వారా అబ్రహాం విశ్వాసం ద్వారా అడుగుల్లో నడిచాడు భయపడింది. విశ్వాసం అడుగుల్లో నడిచాడు. ఏం అడుగుల్లో నడిచాడు? అదేంటి యోబు యథార్థతలో అడుగుల్లో నడిచాడండి. కొత్త నిబంధన స్త్రీలు శిలువ యొక్క మార్గంలో ఆయన అడుగుల్లో నడిచి వెంబడించారండి. యోబు ఎలా నడిచాడు? నీతిని ధరించుకొని. అబ్రహాం ఎలా నడిచాడు? విశ్వాసాన్ని అనుసరించి అడుగులు. నేటి పరిశుద్ధ సంఘంలో అడుగులు ఎలా అడుగులేస్తున్నాం? ఇప్పుడు వాక్యాలు చెప్తే ఎవరు ఇష్టపడండి? ఎందుకు ఇష్టపడండి? ఇప్పుడు రూట్ లేదు, ఫౌండేషన్స్ లేదు, ఫౌండేషన్ స్టోన్ లేదు. ఫౌండేషన్ స్టోన్ లేకుండా సంఘాలు కట్టబడటం అనేది సాధ్యపరచబడదు. పరిశుద్ధుడైన ప్రభు యొక్క శిలువ యొక్క అనుభవం లేకుండా, ఆయన రక్తం యొక్క ఫౌండేషన్ లేకుండా ఆత్మ జీవితం కట్టబడటానికి సాధ్యపరచబడదు. అది రక్షణ యొక్క ఔన్నత్యం, అది రక్షణ యొక్క మార్గం. అది ఆ రక్షణ అమూల్యమైన రాయి అయిన ప్రభు ఆయన అంతర్యంలో ఆ స్టోన్ లేకుండా, ఆయన తృణీకరించబడిన రాయి, మూలతల రాయి ఆయన అనే ఆ స్టోన్ బండను పగలగొట్టబడినప్పుడు, ఆ పగలగొట్టబడిన బండగా పాత నిబంధనలో అటువంటి స్టోన్, అమూల్యమైన స్టోన్ విలువైనది. ఆ స్టోన్ పరలోకం నుండి దిగొచ్చింది. ఆ స్టోన్ భూమి మీద పునాది వేయబడింది. ఆ స్టోన్ క్రీస్తు అనే ఆ పదంలో ఇవన్నీ దాచిపెట్టబడి విషయాన్ని మీతో మాట్లాడుకుంటున్నాను నేను. తర్వాత వాక్య భాగాల్లో ముందుకెళ్తున్నాను. దేవుడు సేవను ఎలా ఆశీర్వదించాడంటే, నేను మీ మధ్యలో 100 మంది మధ్యలో మాట్లాడుతున్నానేమో, కానీ దేవుడి సేవను ఎలా ఆశ్రయించాడంటే, జీవమైన దేవుని సేవ పరిచర్య అనేది ఒకళ్ళు తృణీకరిస్తే ఒకళ్ళ వైపు వెళ్ళిపోతుంది. 10 మంది తృణీకరిస్తే 100 మంది వైపు వెళ్ళిపోతుంది. 10 మంది లాక్కోలేకపోతే 100 మంది తీసుకునే మార్గంలో వెళ్ళిపోతుంది దేవుని పరిచర్య. అది ఎందుకంటే జీవం కలిగిన దేవుని పరిచర్య, జీవం కలిగిన దేవుని ఆత్మతో చెక్కబడినటువంటి పరిచర్య. ఈ పరిచర్యని మీ ముందు పెడుతున్నాను నేను. చాలా అమూల్యమైంది. ఈ అమూల్యమైన పరిచర్య రాబో దినాల్లో ఎంత ఆశ్చర్యకరంగా మారుతుందని ప్రభు నాతో మాట్లాడుతున్న వాక్యం. ధైర్యంతో, విశ్వాసంతో ఈ సేవను కొనసాగిస్తుంటున్నాను విషయం గురించి మాట్లాడుతుంటున్నాను. తర్వాత జీవప్రదమైన నీతి 5వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 18-19 వచనాలు దాంట్లో రాయబడింది. జీవప్రదమైన నీతి అన్నాడండి. నీతిలో జీవం దాచిపెట్టబడింది. నీతి జీవం కలిగిన సువాసన, కొరింథీ రాసిన 2వ అధ్యాయంలో జీవ సువాసన ఏంటి? ఆ జ్ఞానం, జీవపు వాసన, జ్ఞానం యొక్క సువాసన బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ పదాలు మీతో చెప్తున్నానంటే ఒక్కొక్క పదంలో కూడా ఆ సువాసన ఏంటో నాకు తెలిసి ఒక పదమే మీతో చెప్తున్నానే అంతే. మీరు పరిపూర్ణులుగా ప్రభుత్వం నిలబడితే ఈ వాక్యం మీకు ఆత్మకి అందమైనటువంటి మాలిక కడుతుందని బైబిల్ గ్రంథంలో ఉంది. జ్ఞానాన్ని విడుదల వెంబడించినే కదా అది నీ తలకు సొగసైన కిరీటము, నీ తలకు అందమైన మాలిక కడుతుంది. అందమైన మాలిక అంటే పూదండలో కడుతుంది అనమాట. నీ తలకి పూదండలో, శ్వాసలిచ్చే పూదండలు నీ ఆత్మకి, నీ శిరస్సుకి కట్టబడతాయి. ఆ పూదండలు పరిమళం ఇచ్చే పూదండలు, క్రీస్తు మరణంలో నుంచి దాచబడి పైకి తీసుకొచ్చిన జీవ సువాసన. ఆ సువాసన నీ గుండెల్లో ప్రబలి అనేకాత్మలు రక్షించడానికి ఆ సువాసన నీ హృదయంలో ఉంచబడుతుందనే విషయం మీకు మాట్లాడుకుంటున్నాను. తర్వాత వాక్య భాగాలు ముందుగా జీవప్రదమైన నీతి, అది రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం రాయబడింది. 6వ అధ్యాయం 18-19 వచనాలు. ఈ జీవప్రదమైన నీతి అంటే అది ఆరిపోయేది కాదు. ఆ జీవం ఆరిపోయేది కాదండి. ప్రభు యొక్క జీవం, నీలో ఉన్న జీవం నీ సంఘంలో పడుతుంది. నీలో ఉన్న జీవం నీ బిడ్డలోకి వెళ్తుంది. ఇప్పుడు కాకపోతే ఆ చిన్న బిడ్డలు, యవనస్తులు నువ్వు విడిచిపెట్టండి. నీ ప్రార్థన, నీవు వాళ్ళని విడిచిపెట్టదండి. అది విశ్వాసం. ఎందుకంటే ఆ జీవపు క్రియ అయిపోయేది కాదు, మనతో అయిపోయేది కాదు. మన కుటుంబాలకి, బిడ్డలకి, తరతరాలకి
ఇస్తారని వాగ్దానం చేసిన దేవుడు, అది జీవప్రదమైన నీతి. ఎందుకంటే ఈ యొక్క పాయింట్ మీద నేను ముందుగా సాధ్యపరచకూడదు, ఎందుకంటే చాలా చెప్పవలసింది చాలా ఉన్నాయి. తర్వాత క్రీస్తు యేసు రక్తం అందరి విశ్వాసం ద్వారా ఈ జీవం ఆత్మకి ఇవ్వబడింది. ఈ జీవం మరుగుంచబడితే, లేక ఒక వ్యక్తిలో జీవం లేదంటే అర్థం ఏంటి? అది మీరు ప్రశ్నించుకోవాలి. అది నేను చెప్పడం కాదు. ఈ యొక్క నీతి అనేది బైబిల్ గ్రంథంలో ఆదిమకాల ప్రవక్తలు గురించి నూతన నిబంధనలో రాసిన పత్రిక 11 అధ్యాయంలో మీరు చదువుకోండి. కాబట్టి దాంట్లో మీరు నోట్ చేసుకోండి. దీంట్లో హేబేలు దగ్గర నుంచి ఎలా రాయబడిందో. హేబేలు చనిపోయినప్పటికీ కూడా విశ్వాసం ద్వారా అతనికి నీతి క్రియలు అతని గురించి సాక్షిస్తున్నాయి. విశ్వాసం ద్వారా నీతి అర్పణ, బలి అర్పణ దేవునికి అర్పించాడు హేబేలు. అందుకోసం యోధా పత్రికలో ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వరకు కొన్ని రాయబడింది. 7 పేర్లు రాయబడ్డాయి దాంట్లో. ఆదాము మొదలుకొని హేబేలు ఇలాగా 7 పేర్లు ఆ యోధా పత్రికలో రాయబడి ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఇటు పాత నిబంధనలో అటు నూతన నిబంధనలో ఆయన లిఖించాడు. ఆయన మనం గ్రహించుకోవడానికి వారు అర్పించిన అర్పణలో, వారు అర్పించిన బలి అర్పణలో, వారు ప్రభువుతో నడిచిన విశ్వాసమైన క్రియలు నూతన నిబంధనలో అవి బంగారు పక్షాలతో లిఖించబడ్డాయి. పరిశుద్ధాత్మ దేవుడు అలా లిఖించాడు. అది కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే ముందుకు ఎందుకు గొప్ప ఇది సేవకుల మీటింగ్ కదా. మామూలుగా జనరల్ గా మీటింగ్ అయితే 2 వాక్య భాగాలు తీసుకొని చెప్తాం. కానీ సేవకుల మీటింగ్ అంటే ఎంతమంది కూర్చోవచ్చు. అదేంటి స్త్రీలు ఇక సేవకులు కూర్చున్నారు. ఎందుకు ఈ విధంగా ప్రభు నాకు అప్పగించినటువంటి పనిని ఈ విధమైన మార్గాన్ని నడిపించడానికి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తాడు. దేవుడు ఒక నలుగురు చెప్పారు, నలుగురు చెప్పేవి 4 విధాలుగా ఉంటాయి. ఒకళ్ళలాగా నేను చెప్పాలంటే కుదరదు, నాలాగా ఒకళ్ళు చెప్పాలంటే కుదరదు. పరిశుద్ధాత్మను గ్రహించిన తలాంతులు కానీ కృపావరాలు కానీ ఎన్నో విధాలుగా ఉంటాయి. ఆయన ఇచ్చిన జ్ఞానం అటువంటి జ్ఞానం నేటి పరిశుద్ధులకు బోధించే వారికి, ఆయనకు లోబడే వారికి ప్రభు ఇచ్చే జ్ఞానం అంత అతీతమైన జ్ఞానం ప్రభు అనుగ్రహించాడు. అందుకోసం మొట్టమొదటి చెప్పాను నేను చాలాసార్లు. ఇదేంటి సినాయి కొండ మీద ధర్మశాస్త్రంలో నీతి, ఆ నీతి పలకలు లేదా ధర్మశాస్త్రం పలకలు నీతి, ఆ నీతి మరుగుపరచబడింది. ఆ నీతిని ఎవరు మొయ్యలేకపోయింది. ఎందుకంటే ధర్మశాస్త్రంలో దాచబడిన నీతిని ఏ వ్యక్తి కూడా మొయ్యలేకపోయాడు. చాలా భారభరితం అయిపోయింది. అది మోస్తుంటే వాళ్ళ మరణానికి వెళ్ళిపోతున్నారు. అది కనుక వాళ్ళకి ఆపాదించబడితే అంత పరిశుద్ధమైన నీతి అది రాతి పలకలు, దేవుడు తయారు చేసిన రాతి పలకల్లో ఆ ధర్మశాస్త్రం యొక్క నీతి ఏ మానవుడు దాన్ని నెరవేర్చలేకపోయాడు. అది ఒక మాట చెప్తున్నా, ముందుకెళ్తున్నాను, ఎందుకంటే అది చాలాసార్లు చెప్పారు కాబట్టి. ఈ ధర్మశాస్త్రం యొక్క నీతిలో ఇంకా ముందుకెళ్ళే కొలది 24 అధ్యాయంలో ఆయన సింహాసనం, నీలకాంతమైన సింహాసనంలో ఆయన దైవత్వాన్ని మొట్టమొదటి ధర్మశాస్త్రంలో ప్రభు సినాయి కొండ మీద ఆయన దగదగ మెరిసే మహిమ, అగ్ని వంటి మహిమ, దాంట్లో ఒకటి మహిమ, అగ్ని వంటి మహిమ. ఆ కొండను సమీపిస్తే ఎవరు బ్రతకరు. పైకి వెళ్ళటం కాదు, కొండను సమీపిస్తే కూడా ఎవరు బ్రతకరు. ధర్మశాస్త్రంలో ఉన్న నీతిలో, ధర్మశాస్త్రంలో ఉన్న మహిమలో అగ్ని వంటిది. అది అగ్ని స్వరూపాన్ని చూశారు. అగ్ని స్వరూపాన్ని చూశారు దాంట్లో. తర్వాత నూతన నిబంధన కల్వరి శిలువలో ఆ కృపను చూశారు అని అవసరం కూడా. ఇప్పుడు నేను మాట్లాడిన కానీ సబ్జెక్ట్ కింద మాట్లాడుతున్నాను విషయం గురించి. తర్వాత ఆ నీతి సబ్జెక్ట్ తక్కువకుండా దేవుడు భద్రపరచాలి. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం తర్వాత 24 అధ్యాయంలో ఆ యొక్క దైవత్వంలో ఆ నీతి ప్రకాశించింది. అప్పుడు దైవత్వంలో నీతి ప్రకాశించింది కాబట్టి అనేక మంది పెద్దలు కానీ యవనస్తులు కానీ ఆ ప్రభువుని చూసి ఆహారాన్ని పుచ్చుకున్నారు. ఎవరు చావలేదు. అక్కడ దైవత్వం యొక్క స్వరూపం, క్రీస్తు స్వరూపం అక్కడ కనబడుతుంది. ధర్మశాస్త్రంలో అగ్ని వంటి స్వరూపంలో నీతి కనిపించింది. రెండవది దైవిక స్వరూపంలో నీతి కనిపించింది అక్కడ. అంటే ఆయన తాను తగ్గించుకున్నాడు అన్నమాట. రెండవది. మూడవది కొత్త నిబంధనకు వచ్చేవాడికి రూపాంతర కొండ మీద, పాయింట్స్ వైజ్ చెప్తున్నా, రూపాంతర కొండ మీద ప్రభువు ఆయన యొక్క దగదగ మెరిసే సూర్యకాంతం వలె దగదగ మెరిసే సూర్యకాంతం. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం పైన రాయబడింది. అటువంటి ప్రభు ఆ యొక్క తేజోమయమైనటువంటి ఆస్థానం, మహిమ కలిగిన స్థానంలో వచ్చిన ప్రభు దగదగ మెరిసే సూర్యకాంతం వలె. అదొక స్టోన్, అది మలినం లేని స్టోన్. అది దాంట్లో ఆ స్టోన్ వలె కాంతి, పరిశుద్ధమైనటువంటి ఆయన ముఖకాంతి, దేవుని యొక్క ముఖకాంతి అక్కడ ప్రకాశించబడింది.
అందులో పాత నిబంధన భక్తులు, నూతన నిబంధన భక్తులు నిలబడ్డారు. ఆ విషయం మీకు తెలుసు. అందులో ఆయన నీతి ప్రబలింది. ఎలా ప్రబలిందంటే ఈ యొక్క భక్తులు, నూతన నిబంధన భక్తులు అంటే అపోస్తలులు, యోహాను, పేతురు, యాకోబు అనేవారు ఆ మహిమ కలిగినటువంటి కాంతి, చూడలేని మహిమ కలిగిన కాంతి కాదు, చూడగలిగే కాంతి. అందులో తేజోమయమైన నీతి కిరణాలు, ప్రకాశమైనటువంటి నీతి కిరణాలు, అటువంటి తేజోమయమైనటువంటి ఆ స్థానాన్ని అది కూడా వాళ్ళు చూడలేకనే బోర్లు పడ్డారు. నీతి ఎటువంటిది? కలవరి శిలువలో 4వదిగా ఒక పాయింట్ చెప్తున్నా నేను. కలవరి శిలువలో 4వదిగా ఆయన నీతి, ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయనలో ఉన్న గుణగణాలన్నీ కూడా నల్లకొట్టబట్టి ఆయన రక్తం ద్వారా ఆయన ఎలా నల్లకొట్టబట్టాడో అంటే ఆహుతి అయిపోయినటువంటి ఆయనకు శరీరంలో నుంచి వచ్చినటువంటి ఆ రక్తం అనేది భూప్రపంచం అంతా కూడా ఎరులేపడింది. దానిలో నీతి ప్రవహించింది, దాంట్లో కృప ప్రవహించింది, దానిలో ప్రేమ ప్రవహించింది, ఆయన గుణగణాలు ప్రవహించాయి. అందుకోసం ఆయన రక్తం ఒక చుక్క ఒక హృదయంలో పడితే ఈ రక్షణ మార్గాలు ఆత్మకి తెల్లపరచబడతాయి. ఆత్మలో ఒక రక్షణ చిన్న బిందు విశ్వాసం ద్వారా ఆ రక్తంలో పెడితే ఒక వ్యక్తి పాపానికి పరిశుద్ధతకి మధ్యలో ఉన్న తేడా తెలిసింది. పాపంతో కొట్టుకులాడుతున్న వ్యక్తికి నీతివంతుడు అయినటువంటి ప్రభు యొక్క రక్తం ఏంటో విలువ తెలిసింది, ఆ కృప ఏంటో తెలిసింది. కృప నిబంధన చేయబడినటువంటి కృప, దాని మీదకి దాని మీద నిబంధన చేయబడిన కృప మీద పాపానికి అధికారం లేదు. నిబంధన చేయబడింది ఆ కృప. క్రీస్తు రక్తం నిబంధన చేయబడినటువంటి ఆ రక్తం కృప ప్రకాశించిందండి. చూస్తానికి ఏం కనపడలేదు అక్కడ. మాగిపోయిన శరీరం, కమిలిపోయిన శరీరం కనిపించింది, కానీ అందులో ఈ రక్తరాశులన్నీ భూమి మీదకి ప్రబలిపోయాయి. ఆది ఖండంలో మొట్టమొదట భూమి నీళ్ళల్లో ప్రభు వేదన పడుతున్నారు. దాంట్లో మొట్టమొదటి గోళం భూమిలో ఆ నీళ్ళలో ప్రభు వేదన పడుతున్నారు. ఎన్ని దిగిపోయాయో భూలోకం కంటే ఎన్నో చెప్పాను మీకు నేను. అంత జ్ఞానం కలిగిన వాళ్ళు వెంటనే లాక్కుంటారు వాక్యాన్ని. కానీ ఒక విషయం చెప్తున్నాను నేను, ఆ వెలుగులో ఆయన గుణగణాలు భూలోకాన్ని ముద్రించి ఆయన చెప్పాను. అందులో ఎన్నో కృప అనేది, ప్రేమ అనేది, ఎన్నో విషయాలు దాంట్లో చెప్తూ వచ్చాను. ఆ గోళాలు ఆత్మ సంబంధమైన గోళాలు, ఏసుకెళ్ళి రాయబడిన ఒకటో వచ్చింది, ప్రకాశించే ఆ గోళం అని రాయబడింది. రక్తం వలె లేకపోతే అగ్ని వలె ప్రకాశించే గోళంలో ఆ జీవులు నీలకాంతమైనటువంటి ఆ యొక్క సింహాసనాన్ని మోసుకుని వారి తమ తలల మీద పెట్టుకున్నారు. అంటే నూతన నిబంధనలో ప్రత్యక్షపరచబడే క్రీస్తు కోసం స్థలం ఎదుగుతున్నారు. జీవులు ఎదుగుతున్న స్థలం ఆ పరిశుద్ధం కోసం. నూతన నిబంధనలో క్రీస్తు ప్రత్యక్షం అవడానికి పుట్టడానికి ఆయన చెప్పిన వాగ్దానం 400 సంవత్సరాలు పట్టింది. ఆ 400 సంవత్సరాల్లో ఒక కన్యక దొరకలేదు ఆ ప్రభుకి. ఎంతోమంది పరిశుద్ధులైన కన్యకలు ఉండొచ్చు, ఆయన యోచించిన కన్యక దొరకలేదు. ఆయన తలించిన, ఆయన చిత్తానుసారంగా ఉన్నటువంటి కన్యక లభించలేదు. భూమి మీద గందరగోళం, అసలు నీతి అనేది కనబడదు, ప్రేమ అనేది కనబడదు, పరిశుద్ధత అనేది కనబడదు. అటువంటి పరిస్థితుల్లో ఆ దినాల్లో ప్రభు పుడతాడని ఎవరు అనుకోలేదు. కన్యక గర్భంలో పుట్టాడంటే కన్యక గర్భం అదొక గోళం లాంటిది. కన్యక గర్భం దైవత్వానికి సంబంధించినటువంటి కన్యక గర్భం అనేది పరిశుద్ధులైన క్రీస్తు మహిమకు సంబంధించినటువంటిది. అందులో ఆయన యొక్క జీవం యొక్క రేఖలు అందులో ప్రభు వేశాడు. పరిశుద్ధాత్మ యొక్క రేఖలు ఆ గర్భంలో వేశాడు. అక్కడ జీవం పుట్టింది. ఆ జీవం ఎవరంటే ప్రభు అయిన క్రీస్తు అన్నమాట. అది క్రిస్మస్ అండి. పెద్దమైన మాటలు మాట్లాడి చెప్పడానికి కాదు అది క్రిస్మస్. ఆ జీవం పరలోకంలో ఉన్న దేవదూతలు భూమి దిగి వచ్చాయి ప్రభువు పుట్టినప్పుడు. అసలు భూమి సమాధానం అంటూ ఎలుగెత్తి దేవుడు కనపరిచే తనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం కలుగుతుంది కాక సమాధానం, ఆ నీతి సమాధానం తీసుకొచ్చింది పరలోకం నుంచి. నీతిమంతుడైన ప్రభు కల్వరి శిలువలో ఆయన స్థానం ఏర్పరచడానికి ముందుగా ప్రభు ఆ నీతిని కన్యక గర్భం అనేది ఒక గోడ లాంటిది, ఒక ప్రపంచం లాంటిది, నీతిని ప్రకాశింపజేసేటువంటి ఆ గుణం. ఒక పరిశుద్ధమైన హృదయం అటువంటిది. ఒక పరిశుద్ధమైన హృదయంలో ఉన్నటువంటి మార్గాలు అటువంటివి. ఆ మార్గాలు ఇప్పుడు ఎక్కడ కనబడుతున్నాయండి? వింతైన బోధ ఏదో చెప్తున్నట్టు కనబడుతుంది మీ అందరికీ, మీకని కాదు. ఎంతోమంది ప్రశ్నించలేకపోయారు చాలా మంది.
ఎంతమంది మాట్లాడినా సరే ప్రశ్నించలేకపోయారు. ఎందుకంటే దేవుని వాక్యం, ఇది ఎవరు స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని ఎవరు తిరిగి ప్రశ్నించలేరు. ఎవరు రాళ్ళేసి కొట్టడానికి కూడా సాధ్యపరచబడదు. ప్రశస్తమైన దేవుని వాక్యం రాళ్ళేసి కొడితే ఆ రా వెనక్కి వెళ్ళిపోతుంది. వెనక్కి తిరుగుతుంది కొన్నిసార్లు. అది కూడా జ్ఞాపకం తీసుకోవాలి. అది వెనక్కి తిరిగితే ఏ వ్యక్తి కూడా నిలబడలేడు. పరిశుద్ధుడైన దేవుని అటువంటి విషయాన్ని నేను మీ మధ్యలో చెప్తున్నాను. నేను అందరూ చెప్తాను, ముందుకెళ్ళాను నేను. కనుక దేవుని వాక్యంలో కలువరి శిలువలో ఆ ప్రభు చాలాసార్లు చెప్పాను. దానికి ఎంత చెప్పినా ఇంకా లోతుల్లోకి వెళ్ళిపోవాలి. నేను లోతుల్లోకి వెళ్ళాలి. కలువరి శిలువ పరలోకం యొక్క ఆ భూభాగంలో, భూమి యొక్క భూభాగంలో, పరలోకం యొక్క మహిమలో, భూమి యొక్క మట్టిలో, ఉత్తర దక్షిణ స్థానాల్లో, అటు తూర్పు పడమరల్లో, ఈ మధ్యలో ఈ కలువరి శిలువ ఆ బలమైన వేరు మామూలు వేరు కాదు. అది ఆ రూట్ అనేది. ఆ రూట్ లో దైవత్వం నిలబడింది, మహిమ నిలబడింది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మార్గాలు నిలబడ్డాయి. సర్వ ప్రపంచానికి మధ్యలో ప్రపంచాన్ని విమోచించడానికి, పాపి అయిన మానవుని విమోచించడానికి నిలబడిన ఆ కలువరి శిలువ అది నేటి పరిశుద్ధులకు, పాపాత్మలకి ఏ విధంగా రక్షించిందో నేటి పరిశుద్ధుల్లో ఒక నూతనమైన స్థానాలు కట్టిందండి. నీకు నాకు మాకు ఎవరికి తెలియని స్థానాలు, ఆ పరిశుద్ధ స్థానాలు కట్టిందండి ఆ కలువరి శిలువ. దాన్ని అనుసరిస్తే, దాన్ని హత్తుకుంటే నీకు విజయం లభించిందండి. విజయం ఎందుకంటే విమోచన క్రైదనంగా మన పాపం నిమిత్తం చెల్లించిన ఆ క్రైదనం విమోచన మార్గాన్ని నిలవన క్రైదనం పరిశుద్ధులకు ఇచ్చి దానిలో దాచబడిన జ్ఞానాన్ని, పరిశుద్ధతను, ఎన్నో గుణగుణాలని అవి మన ఆత్మకు చేయడానికి ప్రభు. అది సియోను నీతి సూర్యకాంతి వలె, ఆ నీతి పరిపూర్ణతలో నిలబెట్టిందండి. సూర్యకాంతి వలె ప్రకాశించింది. నేను దేవుని వాక్య భాగంలో ఏమంటాడు? నీతిని నేను వస్త్రంగా ధరించుకున్నాను. నా చాలా విషయాలు ఉంటా. అది నన్ను వస్త్రంగా ధరించింది. ఈ గుణగుణాలన్నీ నీతిలో అనే వస్త్రం మీద చెక్కబడ్డాయి. నీతి అనే వస్త్రం మీద ముందు చెప్పబోయే విషయాలు చాలా ఉన్నాయి. అవి చెక్కబడినాయి కాబట్టి ఆ వస్త్రం ఏం చేసింది? ఆ వస్త్రం తిరిగి ఆ వస్త్రం యోబు అంత మార్గాలు నిలబడ్డాడు ఎన్నో గుణగణాల్లో. యోబుని చూస్తే ఏం కనబడుతుందంటే క్రీస్తు యొక్క నీతి వస్త్రం కనబడుతుంది. కలువరి శిలువలో కొత్త నిబంధనలో దాచబడిన నీతి వస్త్రం యోబులో కనబడుతుంది. పాత నిబంధన ధర్మశాస్త్రం ముందు ఉన్నటువంటి యోబు, ధర్మశాస్త్రం రాకముందు ఉన్నటువంటి యోబు, నూతన నిబంధన అసలు టచ్ చేయడానికి వీళ్ళు ఎక్కడ ఉన్నటువంటి ఆ క్రీస్తు యొక్క మార్గాలు అవి యోబులో కనబడుతున్నాయి. ఆ వస్త్రం ఏం చేస్తుంది? తిరిగి యోబు కప్పబడిన వస్త్రం కుదరట్లేదు. ఆ నీతిని వస్త్రంగా ధరించుకున్న యోబు తిరిగి యోబుని వస్త్రంగా ధరించుకుంది. ఎందుకంటే యోబులో అన్ని లక్షణాలు ఉన్నాయి, అన్ని గుణగుణాలు ఉన్నాయి. యోబు కనబడట్లేదు అక్కడ. యోబు కనబడుతున్నా యోబులో ఉన్న గుణగుణాలు సర్వసాధారణమైనటువంటి కావు. యోబులో ఉన్నటువంటి అవేం చేస్తాయి? యోబునే వస్త్రంగా ధరించుకుందంటే ఆ ప్రేమ, అటువంటి ప్రేమను చూపించాడండి యోబు. అసలు మామూలు వ్యక్తి కాదండి, మామూలు వ్యక్తి కాదు. తర్వాత ముందుకెళ్తున్నాను. ఎందుకంటే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. వచ్చిన చూసుకోండి. మనం ఆయన యందు దేవునికి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపంగా చేశాడు. పాపం ఎరుగని ఆయన్ని మన కోసం పాపంగా చేశాడు. మనం దేవుని స్థానంలో మనం ఉండగలగడానికి, పరిశుద్ధ స్థానం యొక్క విలువలు గ్రహించడానికి, దేవునికి స్తుతి అర్పణ చేయడానికి స్తుతి యాగం మన అంతరంగంలో ప్రకాశించడానికి పాపం పెరిగిన ఆయన మన కోసం పాపంగా చేయబడు. మనం దేవుని నీతి అవ్వనప్పుడు దేవునికి మానవునికి మధ్యవర్తిలో క్రీస్తు నీతి కలువరి శిలువ యందు పరిపూర్ణం చేయబడి భూమి మీదకి పాపలోకంలో వ్యాపించిందండి. ఎలా వ్యాపించిందో, ఎన్ని దేశాలు వ్యాపించిందో. ఇప్పుడు రాను పరిశుద్ధుని యొక్క నీతి మనకు పడటం అనేది చాలా తక్కువ. ఎందుకు తక్కువ అంటే ఈ క్రైస్తవులలో ఇన్ని చోట్లు, ఇన్ని స్థలాలు కాదు, అనేకమైనవి ఈ క్రైస్తవులలో చోటు చేస్తుంది. ఎందుకు చేస్తున్నాయి అంటే ఒరిజినాలిటీ క్రీస్తు రక్తం, పాప విమోచన అది పక్కన పెట్టి స్తుతియాగం డ్యాన్సులు అయిపోయాయి. చూడండి, చాలా చూడండి. స్తుతియాగం అర్పించమంటే డ్యాన్సులు అయిపోయాయి. అర్థమవుతుంది కదా. ఇలాగా నేను చెప్పకూడదు కాబట్టి చెప్పామేస్తాను. ఇలాగా ఈ పరిశుద్ధమైన మార్గాల్లో పరిశుద్ధమైన స్థానాల్లో ఉన్నటువంటి క్రీస్తు యొక్క శక్తిలో అనేకమైనవి చోటు చేసుకుని ఈ పక్కకు తోసేస్తాయి.
పక్క తోసేయంటే ఆయన తోసేయడం కాదు, అటువంటి స్థానాల్లో ప్రభు నిలబడ్డాడు. అల్లరతి కూడిన ఆటపాటల్లో ప్రభు ఉండడు. విలువైనటువంటి వాక్యం యొక్క సత్యం నేటి దినాల్లో ఎందుకు నిలబట్టం లేదు, కనబట్టం లేదు? యూదా పత్రికలు అంటాడు, పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడండి. అది పోరాడండి మీరు. పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవాలని నేను మీతో చెప్తుంటున్నాను. తర్వాత కలవరకుండ అనేది ఎన్ని చెడ్డ చెప్పినా తీరదండి కలవరకుండ గురించి. తర్వాత ఆ నీతి అనేది పరిశుద్ధులకు వస్త్రంగా చేయబడిందండి. రక్షణ వస్త్రం అనేది అది నీతి వస్త్రం. ఈ రక్షణ వస్త్రం అనేది నీతి వస్త్రం అండి. ఈ నీతి వస్త్రం పరిశుద్ధులకు అసలు వస్త్రం అంతరంగాన్ని కప్పింది, భద్రం చేస్తుంది. ఈ పాపం నుంచి, అపవిత్రత నుంచి భద్రపరిచింది. యెషయా గ్రంథంలో కూడా రాయబడి ఉన్నాయి, పాత కొత్త నిబంధన అనే కాదు. తర్వాత ఆయన నీతి అని పైబొట్టు నాకు ధరింపజేశాడు. అది 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 యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. తర్వాత అపొస్తలుని నేను ముందుకెళ్తున్నా, అందుకే మధ్య మీద వదిలిపెట్టేస్తున్నా. పాపం ప్రేమ అప్పుడైపోయింది. అపొస్తలుని పౌలు రాస్తాడండి ఫిలిప్పీ పత్రికలో, ధర్మశాస్త్రమూలమైనటువంటి నీతిని కాక క్రీస్తునందు విశ్వాసమైన నీతిని అన్నాడు. ధర్మశాస్త్రమూలమైన నీతి, విశ్వాసమూలమైన నీతి. ధర్మశాస్త్రమైన నీతిని గురించి చెప్పాను కదా, అది చెప్పడానికి కుదరదు ఇక. ఎందుకంటే అది అగ్నికణం. ధర్మశాస్త్రమైన మూలమైన నీతి అగ్నికణాలు. మహిమలో ఒక వ్యక్తి ప్రవేశిస్తే అగ్నికణాలు, అగ్ని ఉంది దాంట్లో. కలవరి నీతిలో కృప ప్రవహించింది. కృప ఏం చేసింది? పాపం ఉన్న చోట అది ప్రవహించి పాపం మీద మనకు అధికారం లేకుండా చేసింది కృప. పాపం మీద దానికి మన మీద అధికారం లేకుండా చేసింది కృప. పాపం మన జీవితం మీద ఏలుబడి చేయకుండా కృప మధ్యవర్తిగా నిలబడింది, నిబంధన చేయబడింది ఆ కృప. అర్థం చేసుకోండి. ఆ నీతి మనకి ఇవ్వడం, ప్రభు యొక్క దేవుని యొక్క నీతిని మనకి ఇవ్వడం. కానీ ధర్మశాస్త్ర మూలమైన నీతిలో అగ్ని కణాలు ప్రచురిలేయండి. కానీ ఒక విషయం చెప్తున్నా, ఇది అగ్ని కణాలు, ఈ ధర్మశాస్త్రంలో దాచిపెట్టిన అగ్ని కణాలు తిరిగి యోగోను ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు అది ప్రత్యక్షం అవుతుంది. తర్వాత ప్రభు నెరగిన వారికి అగ్నితో ప్రత్యక్షం అవుతాడు, అగ్ని కణాలతో ప్రత్యక్షం అవుతాడు. ఇప్పుడు కృపతో ప్రత్యక్షమయ్యాడు, కృపతో నిబంధన రక్తంతో ప్రత్యక్షమయ్యాడు. మన పాపానికి విమోచించడానికి యుగాల్లో ప్రవేశించాడు, యుగాల్లో చేతులు చాపాడు. ఆయన ప్రేమ యుగాల్లో భద్రం చేశాడు. అటువంటి ప్రభు భూమి ఉన్నంత వరకు కూడా ఆ కృప మానవుని విడిచిపెట్టకుండా నిలబడుతుంది ఇంకా భూమి అందమయ్యే వరకు కూడా. కానీ ప్రకటన గ్రంథం వచ్చేప్పటికీ ఆయన కృపతో కూడిన మార్గాలు కనపడవు, కృపతో కూడిన రక్తం కనపడదు. అగ్ని వంటి ఆయన నేత్రాలు కనపడతాయి, అగ్ని జ్వాలల వంటి ఆ నేత్రాలు కనపడతాయి. మానవుడు చూస్తాడు, అగ్ని జ్వాలలు చూసిన ఆ నేత్రాల్లో మానవుని యొక్క అంతరంగం బహు తేడాగా కనబడుతుంది. ఎక్కడ దాచుకోలేడు, ఎక్కడ దాక్కుటానికి పరిగెట్టినా సరే దాచుకోలేడు. బైబిల్ చెప్తుంది. ఇప్పుడు దేవుని వాక్యాన్ని అంగీకరించకపోతే, పరిశుద్ధ జీవితంలో విలువలు గ్రహించకపోతే, దేవునికి శక్తిని గ్రహించకపోతే, ఆత్మలో పరిపూర్ణులుగా చేయబడకపోతే, ఇంత మంచి స్థానం ఇచ్చినప్పుడు కూడా ఒక వ్యక్తి ప్రభులో జీవించలేకపోతే, ఆ కృప కలిగిన పరిచర్యను గుండెల మీద మోస్తుంది నేటి సంఘాన్ని ఇవ్వలేకపోతే ఎంతో బాధండి. ఎంత అవమానం ఒకసారి ఆలోచించుకోవాలి. తర్వాత దేవుని వాక్య భాగంలో క్రీస్తుని విశ్వాసం వలన నీతిని అన్నాడు దాంట్లో. తర్వాత 5 వస్త్రాల గురించి చెప్పాను. ఆయన నీతిలో, ఫిలిప్పీ రాసిన పత్రికలో ఆయన నీతిలో నేను ఆయనలో కనబడాలి. ధర్మశాస్త్ర మూలమైన నీతి కాక క్రీస్తునందు విశ్వాస మూలమైన నీతి ఆ నీతిలో నేను ఆయనలో కనపడాలి. ఇదండి ఒక వ్యక్తికి, పరిశుద్ధునికి, దేవునికి నాకు సంబంధం ఏంటంటే అది నీతిలో ఆయన మనం చూడాలి. ప్రభు ఒక వ్యక్తిని చూసినప్పుడు పరిశుద్ధ జీవితంలో చూస్తాడు, నీతిలో చూస్తాడండి. పరిశుద్ధ జీవితంలో కళలు ఉంటాయండి. కళలో ఒక వ్యక్తి పరిశుద్ధ జీవితాన్ని అనుభవిస్తుంటున్నప్పుడు దానిలో అందం ఉందండి, సౌందర్య కళలు ఉన్నాయి. దాంట్లో సౌందర్య కళ, పరిశుద్ధుని యొక్క సౌందర్యం అనేది ఆ కళలో ఆత్మలు పారుతాయి. అది పరిశుద్ధ జీవితం గురించి ఎన్నోసార్లు చెప్పారు. పరిశుద్ధ జీవితంలో ఆ యొక్క మహిమ కలిగిన కళలో ఆత్మలు టచ్ అవుతాయి. టచ్ అయినప్పుడు బైబిల్ గ్రంథం, ఒకప్పుడు అర్థం కాని బైబిల్ గ్రంథం ఆత్మకి ఆ మహిమ కణాలు ఆత్మలో నిలబడగానే బైబిల్ గ్రంథం తెల్లం చేయబడుతుంది. నీ ఆత్మ అసలు నిలబడుతుంది ప్రభు ముందు. ఒక పరిశుద్ధుడైన దేవుని ముందు ఒక పాపమైన మానవుడు పరిశుద్ధుడిగా చేయబడి నిలబడటానికి అసలు ఆధిక్యత ఏముందంటే, ఈ పరిశుద్ధ స్థానాలు ఒక వ్యక్తి జీవితంలో మహిమను కుమ్మరిస్తే దాంట్లో పరిశుద్ధ స్థానంలో
వ్యక్తి జీవించకపోతే ఆ వ్యక్తికి నీతి కానీ మహిమ కానీ అవన్నీ తెలియవు. ఎందుకు తెలియవు అంటే హృదయం చీకటిగా ఉన్న హృదయానికి ఇవి బయలుపరచబడవు. అందుకోసం ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఆయన నిర్దోషి, కపటం లేనివాడు, పాపం లేనివాడు, యథార్థతలు, నిర్దోషత్వం ఆయన ఆనందించేవాడు. బైబిల్ డిఫరెన్సెస్ అని చెప్తున్నాను. ఆయన నిర్దోషమైన మనస్సు, నిష్కలంకమైన మనస్సు. నేను పరిశుద్ధ జీవితాలు కనబడుతుందండి. ఆ పరిశుద్ధతలో కనబడినప్పుడు ఆ మార్పు నీ అంతరంగంలో నుంచి ఆ పరిశుద్ధ స్థానాలలో వెళ్తుంది, ఆత్మ వెళ్తుంది. అప్పుడు పరిచర్య నిగూఢమైన సత్యాలు ఆత్మకు వెల్లడి చేయబడతాయి, లేకపోతే వెల్లడి చేయబడదు. అటువంటివి ఆత్మకి ఇవ్వబడతాయి. అది చాలా రేరు జరుగుతుందండి. ప్రార్థనాత్మ ఉన్నతమైన స్థలాలు ఎలా నిలబడుతుందో అంతరంగం ప్రభు సన్నిధిలో మాట్లాడే మాటలు చేసే ప్రార్థన అది రేరుగా ఉంటాయి. కొన్ని ఆ అంతరంగం ప్రభుతో మాట్లాడుతుందని అది రేరుగా జరుగుతుందని చెప్పాను. మాట పడికి జరుగుతుంది. ఆ సమయంలో తల్లుడిల్లు పోయే హృదయం, దుఃఖపడే హృదయం, వేదన పడే హృదయానికి అంతరంగంలో ప్రభు యొక్క మాటల్లో ఈ స్వరం ఆయన గుండెల్లోకి వెళ్ళినప్పుడు, ఆయన గుండెల్లో హత్తుకున్నప్పుడు ఈ స్వరం వేదనతో కూడిన ఈ స్వరంలో అప్పుడు ఆ పరిచర్యలో ప్రభు యొక్క మార్పు ఉద్ఘాటనమవుతుంది. ఈ సత్యం నేను ఒకటే చెప్తున్నాను. నేను అంతకంటే ఎక్కువ చెప్పలేను విషయాల గురించి. దేవుడు వాక్య భాగంలో అందుకోసం 20 రాసిన పత్రికలు నీతి ద్వారా కృప అన్నాడండి. చాలా ఇష్టమైన మాట అన్నమాట. నీతి ద్వారా కృప. నీతి కృపను ముద్రించిందండి. కలవరి నీతి రక్తం నిబంధన చేయబడింది. నీతి నిబంధన రక్తంలో నుంచి ప్రవహించింది. నీతి ద్వారా కృప ఎన్ని విధాలుగా ఉందో అసలు ఒకసారి చెప్పింది, ఒకసారి చెప్పలేదు నేను. ఇవన్నీ పుస్తకాలు అవ్వాల్సినటువంటి సత్యాలు ఇవి మీ మధ్యలో నేను టీవీలో లేకపోతే ఇలాగా వాట్సాప్లో మాట్లాడుతున్నాను. నిబంధన చేయబడిన కృప రక్తం నుంచి బయలువెళ్ళింది కాబట్టి అది నిబంధన చేయబడింది. రక్తం నుంచి ఆ కృప నోహతో మాట్లాడుతూ ప్రభు నువ్వు దేవుని వల్ల కృప పొందుతూ నిబంధన చేయబడింది. పాపలోకం నశించిపోయినప్పుడు ఆయన దుఃఖం ఏ మానవుడు కూడా జీవించలేక ఆయన వేదన, అప్పుడు కూడా ఆయన వేదన పడ్డాడు, మనసులో నచ్చుకున్నాడు. నీళ్ళల్లో వేదన పడ్డాడు. నీళ్ళల్లో మనుషులు పడి చనిపోయిన అప్పుడు ఆయన మనసు నచ్చుకుంది, వేదన పడ్డాడు. ఈ మానవుడి యొక్క జీవితం మొదటి నుంచి కూడా పాప జీవితమే. ఆలోచనలు చాలా చెడ్డవి. కనుక ఇక జనాంగాన్ని నాశనం చేయలేకనే ఇదిగో ఈతో నిబంధన చేస్తుంది. ఏ నిబంధన చేస్తానంటే ధనస్సు ఆకాశంలో పెట్టి అందులో ఎన్నో రంగులు, 5 రంగులు, మరి ఎన్ని రంగులు నాకు తెలియదు, 7 రంగులు తెలియదు. దాంట్లో క్రీస్తు యేసు యొక్క సిలువ ఉంది. ఆయన కొత్త నిబంధనలో రాబోయే యొక్క సిలువ యొక్క మార్గాన్ని నూతన నిబంధనలో ఆకాశ మధ్యలో ఆ నీళ్ళ మధ్యలో అక్కడ చూపించాడండి నోహకి. అది చూసినప్పుడు నోహ హృదయం నెమ్మది. ఎందుకంటే నీతిని స్థాపించినటువంటి నోహ నీతిని స్థాపించాడు. మన జీవితంలో ఇంత పాపలోకంలో జీవిస్తున్న మనం, అపరిశుద్ధంగా లోకంలో జీవిస్తున్నటువంటి మనం క్రీస్తు యొక్క నీతిని ధరించుకొని మనం ఆ నీతిని స్థాపించాలండి. మనం అది పరిచర్య అండి. నీతిని స్థాపించే పరిచర్య ముందుకెళ్తాను. ఎందుకంటే ఇంకా 20 నిమిషం అంత టైం ఉంది. ముగించలేను. ఇటు వరుసలో కూడా నేను ముగించలేను ఈ సత్యాలన్నీ కూడా. తర్వాత చూసినట్లయితే కనుక ఇది వాక్య భాగాలు ఎక్కడంటే 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 7-8 వచ్చినారు. నీతి ఆయుధాలండి. నీతి ఆయుధాలు మీరు ధరించుకోండి అన్నాడు. ఏమన్నాడు? మొట్టమొదటి విశ్వాసం ముందు 1 కొరింథీ రాసిన పత్రిక లేకపోతే 6వ అధ్యాయం 7-8 వెళ్తున్నాడు. ఇదేంటి రెండుగా వచ్చిన వాక్యం కానీ స్టార్టింగ్ లో నాకు జ్ఞాపకం రావట్లేదు. 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం. బైబిల్ చూస్తే టైం అవుద్దని బైబిల్ చూడను, మరి కనుక నేను కారణం కాదు. 1 కొరింథీ 6వ అధ్యాయంలో 2 కొరింథీ 6వ అధ్యాయంలో 2 కొరింథీ 6వ అధ్యాయంలో మధ్యలో చదువుతున్నాను. ఎక్కడి పవిత్రతోను జ్ఞానంతోను దీర్ఘశాంతంతోను దయతో పవిత్రతతో దాంట్లో రాయబడి ఉందండి. సత్యవాక్యం చెప్పడం వలన దేవుని బలం వలన కుడియడంలో నీతి ఆయుధములకు దేవుడు ఈ నీతిలో ఆయుధాలు ఇచ్చాడండి. ఆయుధాలు
ఈ నీతి ఆయుధాలు కలిగి సేవ చేయాలి. ఈ నీతి ఆయుధాలు లేకుండా సేవ చేయలేము. సాతానుడు ఎగేనెస్ట్ గా మన మీద తిరుగుబాటు చేస్తాడు నీతి ఆయుధాలు లేకుండా. ఇది మనిషి కనబడినటువంటి నీతి ఆయుధాలు అవి. ఆత్మకి ఇచ్చిన నీతి ఆయుధాలు దీంట్లో రాసాడండి. ఈ వార్తలు ఎన్నోసార్లు ధ్యానించారు. కానీ దీంట్లో పవిత్రత్వంలో అన్నాడండి. మొట్టమొదటిగా దీంతో వాక్యం అయిపోద్దేమో, నా సమయం అయిపోద్దేమో. పవిత్రత్వంలో అన్నాడు. దాంట్లో పరిశుద్ధత, పవిత్రత, అది ఆత్మ కలిగి ఉండే ఒక నీతి అనేది పవిత్రత అనేది. జ్ఞానంతోనూ, జ్ఞానం గురించి ఎన్నోసార్లు చెప్పానండి. పైనుంచి దిగి వచ్చిన జ్ఞానం అని చెప్పాను, జ్ఞానాత్మ పూర్ణుడు చెప్పాను, జ్ఞాన సంపూర్ణ జ్ఞానం గలవాడని యువకులు అవి చెప్పాను. ఈ జ్ఞానం అనేది అనేది ఒకటి గురించి రాసిన పత్రిక 1:37 చెప్పాను. ఆయన మనకు జ్ఞానం, నీతి, పరిశుద్ధ అన్ని కంటద వాక్యాలు అయినప్పటికీ కూడా ఈ వీటి మీద ఎన్నో ధ్యానాలు చేస్తాం, ఎన్నో చెప్పాను. దాంట్లో కూడా ఆ జ్ఞానంతోనూ, తర్వాత దీర్ఘశాంతంతోనూ. దీర్ఘశాంతం అనేది ఆత్మీయ ఫలం. ఈ కలిసి రాసిన పత్రిక 5వ అధ్యాయం, కలిసి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో క్రీస్తుతో ఐక్యమవటానికి దీర్ఘశాంతం, ఐక్యపరచబట్టం అనేది, ఒక పరిశుద్ధుడు క్రీస్తుతో ఐక్యపరచబట్టం అనేది చాలా రేరుగా జరుగుతుంది. ఊరక జరగదు అది. నేను మీతో చెప్పినంత మాత్రాన మీకు జరగదు, లేదా నేను చెప్పినంత మాత్రాన అదేమి జరగదు, ఎటువంటి జరగదు. ఎప్పుడు ఒక వ్యక్తి క్రీస్తుతో ఐక్యపరచబడతాడు. సేవా జీవితంలో ఎదుర్కొంటాడండి కష్టాలు, కుటుంబ జీవితంలో కూడా ఎదుర్కొంటాడండి కష్టాలు. సేవకుడు కానీ, తల్లి కానీ ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు. అటువంటి ఒక వ్యక్తి పరిశుద్ధతలో, నీతిలో ముందుకు వెళ్తున్నప్పుడు ఆ యొక్క అవినీతి మన జీవితాల్లో మనల్ని గమనిస్తుంది చాలాసార్లు. కానీ ఆ కృప అనేది, నిబంధన చేయబడిన కృప వీటన్నిటి నుంచి మనం తప్పిస్తుందని. అది ఆ కృపకి, పరిశుద్ధులకి ఇచ్చినటువంటి స్వాస్థ్యం అది. ఆ కృపలో ఒక వ్యక్తి నిలబడగలిగితే వీటన్నిటి జయించగలరు, లేదా జయించడం సాధ్యపరచబడదు. పవిత్రతను, జ్ఞానంతోనూ, దీర్ఘశాంతం, దయతో, దీర్ఘశాంతంతోనూ. ఆత్మఫలం అది దీర్ఘశాంతం. మనం ఏదో దీర్ఘశాంత పరులు అని చెప్పుకోవడానికి కాదు, నేను చెప్పుకోవడానికి కాదు. ఆత్మలో కన్విన్స్ ఉండాలి, ఆత్మలో కన్విన్స్ ఉంటుంది. ఒకసారి తప్పిపోతాం కాదను. కానీ పరిశుద్ధులైన వ్యక్తి ఒక మాటలో తప్పిపోతే కుమిలి ఏడుస్తాడండి. కుమిలి ఏడుస్తాడు ఒక మాటలో తప్పిపోతే. కుమిలి ఎలా ఏడుస్తాడంటే పగలో రాత్రులు ఏడుస్తాడు దేవుని సన్నిధిలో ఒక పరిశుద్ధుడు. ఆ దీర్ఘశాంతాన్ని కోల్పోతే. ఇది ఆత్మఫలం, క్రీస్తు ఐక్యపరచబడే ఫలం అది. తర్వాత దీన్ని పిలిచి పత్రికలో 4వ అధ్యాయంలో రాయబడింది. దీర్ఘశాంతంతో, సంపూర్ణమైన వినయంతోనూ మీరు నడుచుకున్న వాళ్ళని నేను మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను అంటాడు. దాంట్లో బతిమలాడుకుంటాను నేను మిమ్మల్ని. నేను అది నీతి ఆయుధాలు ఇతరులు కనబడవు, ఇతరులు కనబడే ఆయుధాలు. అటువంటి ఆయుధాలు ప్రభు సేవలో మనకి ఇచ్చాడండి. అవి ఆ విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత పరిశుద్ధాత్మ ముందుండే కదా, ఇంకా ఏం చెప్పలేదు కదా. పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతో, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమ అన్నాడు. దాంట్లో ఏంటిది పరిశుద్ధాత్మ వల్ల నిష్కపటమైన ప్రేమ? నిష్కపటమైన ప్రేమ ఉంది, యథార్థమైన ప్రేమ చెప్పాలంటే. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ, నీ నిష్కపటమైన విశ్వాసం, నీ నిష్కపటమైన ప్రేమ అంటండి. యథార్థంగా కోల్పోకుండా సేవలో, పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో ఆ పొందిన యథార్థత ఎక్కడ కోల్పోకుండా, ఈ లోకంతో రాజీ పడకుండా, నా పిల్లలే అనుకుని రాజీ పడకుండా. రాజీ పడటానికి వీల్లేదు. నీ పిల్లలైనా ఒకటి, బయట పిల్లలైనా ఒకటి, రాజీ పడటానికి వీల్లేదు. రాజీ పడకుండా నిష్కపటమైన విశ్వాసంతో, నిష్కపటమైన ప్రేమతో ఉన్నాడు. దాంట్లో ఈ ఆయుధాలన్నీ నిష్కపట విశ్వాసంలో దేవుని ఆత్మ నిలబడుతుందండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ, నీ నిష్కపటమైన విశ్వాసం నేను జ్ఞాపకం చేస్తుంది. నీ అవ్వైన లోయలో, నీ తల్లి వివేకిలో ఉన్నట్టు విశ్వాసం నీ నశిస్తుందని నేను రూఢిగా నమ్ముతున్నాను నేను అంటాడు. దాంట్లో నీ కన్నీళ్ళని నేను తొలగించుకొని తిమోతి అన్నాడు. అది నిష్కపటమైన దేవుని నుండి వచ్చే కన్నీరటువంటి. ఎంతోమంది ఎన్నో రీతిలో కన్నీరు ఖర్చు, శ్రమలు వచ్చినాయి నీ కన్నీరు ఖర్చు, బాధలు వచ్చినాయి నీ కన్నీరు ఖర్చు వచ్చింది. కానీ ప్రభువులను విశ్వాసించిన మనం ఆ విశ్వాస జీవితంలో సంఘంలో నిలబడకపోతే, మన కుటుంబంలో నిలబడకపోతే అది కన్నీరండి. సేవకుడు ఏడ్చి కన్నీరు అది. ఎప్పుడైతే ఒక సేవా జీవితంలో ఈ నిష్కపటమైన విశ్వాసం కనుగొంటారో, తన కుటుంబాన్ని, తన బిడ్డల్ని, సంఘంలో ఉన్న బిడ్డల్ని ఆ ప్రభు ఏలుడి కింద ఆయన హస్తగతాలు దాచిపెట్టబడతారు. అందుకోసం నిలబడు, ఈ గుణగణాల్లో నిలబడండి అని చెప్తున్నాడు వాక్యం. ఆ గుణగణాలు నిలబడతాయి. అవి నీకు నీ నీతి ఆయుధాలు. అన్ని గురించి చెప్పడం కుదరదు కాబట్టి గౌరవ చూపిస్తున్నాను. తర్వాత దేవుని బలం వల్ల, దేవుని యొక్క బలం, ఈ బలం అన్నమాట ఇవన్నీ. దేవుని అద్వితీయమైన శక్తి, ఆయన ఆ శక్తి, ఆ మహిమా శక్తి
ఎన్నోసార్లు పదాలు వాడినా సరే ఆ కొన్ని పదాలు సేవకి బలమైన స్తంభాలు ఉంది. మహిమాశక్తి అనేది సేవకి బలమైన స్తంభం, నీ ఆత్మకి బలమైన స్తంభం. దాని మీద ఒక సేవకుడు ఆధారపడతాడండి. ఆ స్తంభాల మీద ఆ స్తంభాలు కూలిపోవు. ఆ మహిమాశక్తి స్తంభాలు కూలిపోవు. దాని మీద నిలబడతాడు, ఆ చేతుల్లో పట్టుకుంటాడు, ఎక్సర్సైజ్ చేస్తాడు. ఆ దాంట్లో ప్రభా అన్నటువంటి మహిమాశక్తి కలిగినటువంటి దేవుడు, మనం విశ్వసించే అతి పరిశుద్ధుడైన ప్రభు, అటువంటి బలాత్సయం కలిగిన ప్రభు. ఆ బలాత్సయం ఒకటో పత్రి 1:18 వచ్చినాడు. ఆ బలాత్సయం దాంట్లో రాయబడి ఉంది. ఎందుకంటే రిఫరెన్స్ చూసి చెప్తే పోలితే ఏమడుతుంది. కాబట్టి నాకు కంటది వచ్చింది, నీకు చెప్తున్నాను. కథలు వచ్చింది, కొన్ని రావు, కొన్ని వచ్చు. దాంట్లో చెబుతూ దాంట్లో మాటని కుడియడముల నీతి ఆయుధములు కలిగి, ఎంత మంచి మాట అండి. ఇవన్నీ కూడా నీకు కుడికి ఎడకి ఆయుధాలండి. దేవుని సన్నిధిలో ఈ గుణగణాలు నీ కుడికి ఎడమకి ఆయుధాలు. ఒక సేవకుడు అక్కడ నిలబడితే అవి నీకు ఆయుధాలు. దుష్టుడికి కనపడతాయేమో నాకు తెలియదు, కానీ మరి ఎవరికి కూడా కనపడవు ఆయుధాలు. దుష్టుడి మీదకి రాకుండా ఆయుధాలు. సేవలో ఆయుధాలండి దీర్ఘశాంతం, దయ, కనికరము, ప్రేమ, జ్ఞానం. దేవుని దగ్గర వచ్చిన జ్ఞానంలో ఈ ఆయుధాలుగా ధరించవలసిందని, అవి నీతి. ఒక నీతిని ప్రభు మనకి ఇచ్చాడంటే ఇన్ని మరకలకు ఇచ్చాడండి. ఆయన నీతిని వస్త్రంగా మనం కప్పుకున్నామంటే అర్థం ఏంటంటే ఆ నీతి మనకి రక్షణ మార్గంలో ప్రకాశించిందంటే ఇన్ని నీతి ఆయుధాలు దేవుడు మనకు ఆత్మ ఇచ్చాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత అదే 2 కొరింథీ రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో దీంతో అయిపోద్ది. మరి ఎందుకు స్పీడ్గా చెప్తున్నానంటే సబ్జెక్ట్ అవట్లేదు కాబట్టి స్పీడ్గా చెప్తున్నాను, అంతే. అర్థం తెలియదు. 10వ అధ్యాయంలో 3వ వచనం నుంచి చదువుతున్నా. మేము 2 కొరింథీ 10వ అధ్యాయం 3వ వచనం. మేము శరీరధారమే నడుచుకుంటున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము. మా యుద్ధోపకరణంలో శరీర సంబంధమైన కావు, కానీ దేవుని ఎదురు దుర్గములను పడద్రోయించినంత బలవంతమైనవి. ఇవి మాకు ఏంటంటే యుద్ధోపకరణాలు. దాంట్లో యుద్ధోపకరణాలు ఏంటంటే ఇవి యుద్ధోపకరణాలు. యుద్ధానికి ఎండే వ్యక్తికి ఇవి నీతి ఆయుధాలు, యుద్ధోపకరణాలు ఉన్నవి ధరించుకొని యుద్ధోపకరణాలు. ఒక సేవకుడు సంఘంలో విస్తరించే అనేకమైన తొందరలు, అనేకమైనటువంటి విపత్తులు ఎన్ని జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. అన్ని చెప్పకూడదు కాబట్టి ఎన్నో జరుగుతుంది సంఘాల మీద. ఎందుకంటే గురుగులు ప్రవేశిస్తున్నాయి సంఘంలో, గురుగులు పుడతాయి అక్కడే, సంఘంలోనే పుడుతున్నాయి, ఎక్కడి నుంచి రావటల్లా అక్కడే పుడుతున్నాయి. ఆ గురువులు తీసేయడం సాధ్యం కాదు అన్నాడు ప్రభు. అటు దానికి ఆ భావార్థాలు మీరు గ్రహించుకోండి. ఆ గురువులను తీసేయడం ఎవరు కూడా కాదు. అటువంటి విపత్తులు సంఘ వ్యవస్థలో జరుగుతున్నాయి. కానీ ఒక వ్యక్తి ఈ యుద్ధోపకరణాలు ధరించుకోమంటున్నాడు ప్రభు. ప్రార్థనలో లభిస్తాయి కొంతమంది, చాలా మంది యుద్ధోపకరణాలు. నీతిలో ఆయన గుణగణాలు లభిస్తాయి, ప్రార్థనలో ఆ యుద్ధోపకరణాలు లభిస్తాయండి. ఒక వ్యక్తికి క్రీస్తు రక్తం అనేది విశ్వాసం ద్వారా యుద్ధోపకరణాలు ఆత్మ లభిస్తాయి. దీంట్లో అన్నాడు ఆయన, అవి దేవుని ఎదురు దుర్గం. మేము శరీరధారమైన నడుచుకుంటున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయాలి. మా యుద్ధోపకరణం శరీర సంబంధమైన కావు, కానీ దేవుని ఎదురు దుర్గములను పడద్రోయించాలన్నంత బలవంతమై ఉన్నవి. అంటే మనకి దేవునికి మధ్యలో ఎన్నో వచ్చేటువంటి విపత్తులు, దుర్గాలు, సాతాను కట్టినటువంటి గోడలు, అడ్డుగోడలు, అవి కలిగిపోతాయి. మా యుద్ధోపకరణాలు అటువంటివి మాకు ఇచ్చిన యుద్ధోపకరణాలు. కింద రాస్తాడండి, ఏంటో రాస్తాడు, ఒకసారి చదువుతాను. మేము వితర్కములను దేవునికి వచ్చిన జ్ఞానం నటించు ప్రతి ఆటంకములు పడద్రోసి. మేము వితర్కాలండి. నేను ఒక సేవకుని చూసాను. సేవకునికి చాలా వృద్ధాప్యులు ఉన్నారు. ఆయన ఇప్పుడు కదా నేను చూసింది, ఒక 10 సంవత్సరాల క్రితం చూశాను. 10 సంవత్సరాలు బాగా తెలిసిన వ్యక్తి. ఆయనతో మాట్లాడితే తర్కమేనండి, తర్కమే, అసలు ఏం లేదు వాక్యం, తర్కమే. ఏ సేవకుడు మాట్లాడినా తర్కమే, ఎంత గొప్ప గొప్ప సేవకుడు మాట్లాడినా తర్కమే. తర్కం అంటే వాదన అనమాట. ఆ వాదనకి ఎండ లేదు, స్టార్టింగ్ లేదు, ఎండ లేదు. అటువంటి వాదన వాదించేటప్పుడు చాలా దూరంగా నేను ఉండేదాన్ని. ఎందుకు లేదంటే మా దగ్గర నా వ్యక్తి చాలా దూరంగా ఉండేదాన్ని. ఎందుకంటే అప్పుడు ఎంగేజ్ పిల్లలు 3 సంవత్సరాలు 2 సంవత్సరాల పిల్లలు, చిన్న బాబు, సంవత్సరం బాబు, అలాగా ఆ సమయంలో చాలా అవాయిడ్ చేస్తూ వచ్చేదాన్ని. నాకు తెలుసు ఇది పరికరాల తర్కాలని నాకు బాగా తెలుసు. చాలా మంది దూరంగా పారిపోయేవారు ఆయన, ఎందుకంటే ఆ తర్కాలకు వెళ్తామని. తర్కాలు అంటే అవి తర్కాలు. రెండవదిగా దేవుని గురించిన జ్ఞానాన్ని అడ్డగిస్తున్నాయి కొన్ని. దేవుని గురించిన జ్ఞానం అనేది ప్రభువే మనకు అప్పగించినటువంటి ఆయన శిలువ యొక్క శరీరధారి అయి శిలువలో ప్రాణబెట్టిన ప్రభు. అది ఆ స్థానాలు 1 అధ్యాయంలో జ్ఞానము రాయబడి ఉన్నాయి కదా, తెలియదు కదా. ఈ జ్ఞానం శిలువ యొక్క జ్ఞానం, దేవుని జ్ఞానం అయిన క్రీస్తు అని రాయబడిందండి. సంఘం అనేది క్రీస్తు యొక్క జ్ఞానం సంఘం కదా. దేవుడు తన జ్ఞానవంతులో
క్రీస్తుని లోకాన్ని పంపించాడు. జ్ఞానం క్రీస్తుని ఎరిగితే ఆయన ఎరిగినట్లే, క్రీస్తుని గ్రహిస్తే ఆయన గ్రహించినట్లే, క్రీస్తులోని నీతిని గ్రహిస్తే దేవుని యొక్క నీతిని గ్రహించినట్లే. దాని డిఫరెన్స్లు ఉన్నాయి కదా, ఉన్నాయి, కానీ మీకు తెలుసు కాబట్టి చూసుకోండి. ఆ నీతి, అటువంటి నీతి, అటువంటి జ్ఞానం దేవుడిది అదనమాట. దేవుని జ్ఞానాన్ని అడ్డగిస్తున్నాయి ఇప్పుడు మనం ఉపదేశిస్తాం. దేవుని జ్ఞానాన్ని ఎలా అడ్డగిస్తున్నాయండి? ఎల సముద్రం చుట్టూ తిరుగుతున్నారు, అరణ్య మార్గం చుట్టూ తిరుగుతున్నారు. రక్షణ అనేది కేంద్రీకరణ, క్రీస్తు యొక్క కృపకి గుణగణాలకి కేంద్రీకరణ హృదయంలో రక్షణ మార్గం. అది కేంద్రీకరించబడుతుందంటే ఇంకో మాట వేసి కేంద్రీకరించబడుతుంటే అది స్థాపించబడుతుంది హృదయంలో రక్షణ కార్యం. దానిలో ఉన్నతమైన గుణగణాలు స్థాపించబడుతుంది. ఇది వదిలిపెట్టేసేసి భూప్రపంచం అంతా తిరుగుతూ ఎలా మంది ఇలా సముద్రం చుట్టూ అరణ్య మార్గం చుట్టూ తిరుగుతూ ఏంటి లాభం? నేను జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆలోచనని క్రీస్తులో లోపంలో మేము చెరబట్టి దాన్ని చెరబడుతున్నాం. దేవుని జ్ఞానాన్ని కనబరచకుండా మా ఉపదేశాలు ఏమైనా ఉన్నాయేమో అని ఆ ఉపదేశాలు క్రీస్తు జ్ఞానాన్ని కనబరచాలనే ఉద్దేశంతో మేము మా ఆత్మని చెరపట్టుకున్నాం అంటే దాన్ని క్యాప్చర్ చేస్తాం. మన అంతరాత్మని క్యాప్చర్ చేసి దేవుని శక్తిని కనబరచాలని అటు ఇటు తిరగకుండా, ఎడమకు తిరగకుండా, కుడికి తిరగకుండా ఇటువంటి మార్గాలు మేము నడుస్తున్నాం. అపోస్తలుల పౌలు యొక్క బోధ అనేది ఇలా చూస్తే ఒకసారి మీరు ఆలోచించుకోండి. అది రెండో కొరింథీ రాసిన పత్రిక 10 అధ్యాయం. దేవుని గురించి జ్ఞానం అడ్డగించి ప్రతి ఆటంకం పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తు లోబడినట్లు చెరపట్టి దానికి ఇంకా ముందు చెప్పాలంటే ఎన్నో నేను అపోస్తలుల పౌలు తిమోతికి వస్తాడండి. 1 తిమోతిలో నువ్వు వితర్కాలు జోలికి వెళ్ళబాకున్నావు, బోధలో అంటే కొరుకుండు పుండు ప్రాగినట్టు వారి మాటలు ప్రాగుతాయి అంటే వెళ్ళబాకున్నావు. నువ్వు ఎఫెసులో నిలిచిండు. ఎందుకంటే కల్పనా కథలు కానీ, మితలైన అవసరాలు కానీ, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో లేనటువంటి దానికి వెళ్ళద్దు. దాన్ని ఖండించు, బుద్ధి చెప్పు, బోధించు. ఇటువంటి జ్ఞానం, లౌకికమైన జ్ఞానం క్రైస్తవత్వంలో ఇమిడిపోతుందండి. అది థియాలజీ కానివ్వండి, సైకాలజీ కానివ్వండి, లేదా తత్వజ్ఞానం కానివ్వండి. థియాలజీ మంచిదే, నేను కాదంటున్నా, ప్రభువుని ఎరిగితే మంచిది. సైకాలజీ అంటే లేదా ఇప్పుడు తత్వజ్ఞానం అంటే ఎన్నోసార్లు చెప్పాను. ఒక వ్యక్తి ఆ జ్ఞానంతో ఆత్మ బోధిస్తే తన తత్వజ్ఞానంలో వెళ్తారే తప్ప దేవునికి జ్ఞానాన్ని అక్కడ కనపరచరు. ఎంతో మందిని చూస్తాను. అది పెద్ద పెద్ద వాళ్ళలో ఉన్నటువంటి ఆ లక్షణాలు అవి. ఆ తత్వజ్ఞానం ఇంకా థియాలజీ అంటే వాళ్ళని నమ్మిన సిద్ధాంతాన్ని తప్ప సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉందో గ్రహించగలిగే జ్ఞానంలో ఆత్మ వెళ్ళలేదు. రక్షించబడిన వారైతే గ్రహించగలుగుతారు, రక్షణ లేని వారు గ్రహించుకోలేరు. థియాలజీ బైబిల్ని A to Z చెప్తే వివరిస్తుంది. 5 సంవత్సరాలు కోర్స్ చేసిస్తారు అమెరికాలో, ఎక్కడన్నా, లేదా మన ఇండియాలో కూడా ఉన్నాయి. ఒక విధమైన జ్ఞానం ఆత్మకి, మనకు అన్ని తెలుసని జ్ఞానం ఉంటుంది దాంట్లో. కానీ పరిశుద్ధాత్మ యొక్క కాంతిమైనటువంటి ఆ రేఖలు ఆ జ్ఞానంలో ప్రకాశించని వాళ్ళని 199 మంది చూస్తారు. పరిశుద్ధాత్మ యొక్క రేఖలు, కాంతి పదమైనటువంటి ఆ రేఖలు ప్రకాశించే సత్య మార్గాలు ఆ యొక్క థియాలజీలో కనుక ప్రకాశిస్తే సంఘం ధనికరమైనగా చేస్తారు. అంత ధనికరమైన మార్గాలు నడిపించగలుగుతారు. అది లోపం ఉంటుంది కొంతమంది, అందరిలో అని చెప్పలేదు. అది కూడా ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని మీరు నన్ను అడిగితే, ఈ జ్ఞానం నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే కొద్దిపాటి జ్ఞానం. క్రీస్తు శిలువను హత్తుకున్న నాకు ఈ జ్ఞానం లభించింది. మరే జ్ఞానం, క్రీస్తు శిలువను హత్తుకున్న జ్ఞానం. పాపం ఏంటో, పరిశుద్ధత ఏంటో ప్రభు నాకు బోధించినప్పుడు, నీతి ఏంటో, అవినీతి ఏంటో నాకు తెలియపరచబడినప్పుడు, ఈ అంతరంగంలో జ్ఞానం ఆత్మలో భద్రం చేయబడింది. ఆ జ్ఞానం నా ఆత్మని ప్రభు సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు సేవ్ చేస్తాడు. అది నా ఆత్మ యొక్క దర్శనం. ఈ దర్శనం ద్వారా ఈ సేవ చేస్తున్నాను తప్ప మరొక విధంగా నేను పండితురాలు కాదు, పెద్ద గొప్పదాన్ని కాదు, ఏమి కాదు. ఇటువంటి దర్శనానికి అపాత్రురాలైన నాకు పూర్తి చేయలేదు, క్షమించలేదు. ఎందుకంటే టైం సరిపోలేదు కాబట్టి, స్పీడ్గా చెప్పినా టైం సరిపోలేదు. ఇటువంటి కుడియడంలో నీతి ఆయుధములకు నేటి పరిశుద్ధులు సేవకులు దేవుని సేవలో నిమగ్నం అవ్వాలని ప్రభు ఉద్దేశించాడు. ఈ వాక్యాన్ని ప్రభు దీవించినాక ప్రార్థించుకుంది. తండ్రి, నువ్వు బోధించవలసిన రీతి కానీ, నువ్వు సెలవిచ్చిన రీతి కానీ, ఏ మాటలో ఆచరించావో ఆ రీతి కానీ, నీ దర్శనం ఏమీ ఉందో ఆ రీతి కానీ, నీ మార్గాలు తేటపరచుకోవడానికి ప్రభు అపాత్రలు నాకు ఉదయించినటువంటి ఈ భాగ్యం, సౌభాగ్యం ప్రభు ఎవరికి లేని సౌభాగ్యం అప్పగించినందుకు నీ కొందరు ఘనమైన రక్షకుడు దేవుడు నీవు ప్రభు. ఈ నీ బిడ్డలందరినీ ఆశీర్వదించు ప్రభు. ఎంతమంది వచ్చారో వాటి వారిని అందరినీ దీవించు ప్రభు. నీ విలువైన సత్యాలు కుమరించబడుతున్నప్పుడు ఎవరు దాహం తెచ్చుకున్నారో ప్రభు అట్టి వారు అనేక రెట్లు ఫలించాలి ప్రభు. సంఘాలు ఫలించాలి ప్రభు. సంఘ సేవ అభివృద్ధి పడి అనేకులకు మార్గదర్శకులుగా నిలబడాలి. కుటుంబ యొక్క పరిస్థితులు అలా నీ కృప దయచేయాలి.
ఆర్థిక పరిస్థితుల్లో చోటు చేసుకోకుండా నీ సిలువను వెతికిన వ్యక్తి పేదరికంగా నిలబడలేదు ప్రభా. నీ సిలువను హత్తుకున్న వ్యక్తి ఈ లోకంలో అనాథుడిగా విడవబడలేదు ప్రభు. నీ సిలువని హత్తుకున్న వ్యక్తి ప్రభు ఐశ్వర్యవంతులుగా చేశావు, ఆత్మలో ఐశ్వర్యవంతులుగా చేశావు, ఆత్మలో జ్ఞానవంతులుగా చేశావు, పరిపూర్ణమైన సీయోను నీతిలో పరిపూర్ణతను అందించావు ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తూ నాకు కూడా మీ నీ కృప నాకు దయచేయమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.